రోజుల్లో బామ్మ నుంచి బరాక్ ఒబామా వరకు కోరుకునేది ఒక్కటే, చేంజ్. పాట మార్చి చూద్దాం. అది హెల్ప్ చేయాలమ్మా నువ్వు. లక్ష్మి 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 ఏమి ఆందోళన రాగంలో గందరగోళగానం బహుకర్ణ కఠోరముగా ఉన్నది. ఏమైనది ఏమైనది మా సుప్రభాతములకు ఏమైనది? సమయం మించినది, సాంగ్ చేంజ్ అయినది. ఇకనైనా లేవండి ప్రభు, భక్తులు మీకు వేచి ఉన్నారు. రాత్రి తిరుమలలో నైవేద్యంగా పెట్టిన చక్ర పొంగలి కొద్దిగా ఎక్కువయ్యేసరికి బాగా నిద్ర పట్టేసిందో, బద్ధకంగా ఉంది. ఇంకే చెప్తాను, అలా కైలాసం వరకు వాకింగ్ చేసి రమ్మని, కొంచెం యాక్టివ్ అవుతారు. ఏమంటివి 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 దేవి? ముల్లోకాలను కాపాడే ఈ విష్ణుమూర్తి ఉదయపు వేళ వెనకకు వెళ్ళుటాయా? అదో ఎంత విధి వైపరీత్యము! ఇది కలి ప్రభావము కాక మరి ఒక్కటి కానే కాదే. అయినా దేవి, ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది నువ్వు లేకుండా ఉదయపు వేళ వెనక కుదరదని? దేవి వినుచుంటిగా బేకుమజాము నుంచే ఆ పుష్పక తంత్ర పేటికలో ఓంకారవింద పుస్తకంలో చెలికత్తులు, స్నేహితురాలు, చిత్రములు, సమాచారములు చూసే కన్నా మాతో రావచ్చు కదా ఉదయపు వేళ నరకకు. స్వామి, ఎన్నిసార్లు చెప్పాను నా ఫేస్బుక్, ఐఫోన్ జోలికి రావద్దని. ఏదో సరసములాడిపోయిందేమో. అయినా దేవి, నారదుడు కనిపించి చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో వచ్చాడా ఏమి? లేదు, కాల్ అయినా లేదు, అట్టి చెప్పి ఏమైనా లేదు. ఆల్ ఇండియా టూర్లు బిజీగా ఉన్నట్టున్నారు. ఐపీఎల్ అంటాడు, ఒకటి సిసిఎల్ అంటాడు, ఒకటి జై నరేంద్ర మోడీ అంటాడు, ఇంకోటి రాహుల్ గాంధీ అంటాడు, జై తెలంగాణ అంటాడు, జై ఆంధ్ర. అంత లొల్లిగా ఉందమ్మా. సార్ బాగున్నారా? చూస్తున్నాం చూస్తున్నాం నారదుని వేషము, భాషము, నృత్యము. అయినా నారద, ఇంతకీ నీ తమ్మురా ఏమైనది? అరే గుర్తు చేయకండి సార్, ఈ మధ్యన అలా గోవాకు, హైదరాబాద్ వెళ్ళి దోస్తుతో వచ్చారు, అందుకే జర యాక్షన్ చేంజ్ అయింది. పర్వాలేదులే. ఇంతకీ ఇందాక అడిగినట్టు నీ తమ్మురా ఏమైనది? ఇదా లేటెస్ట్ ఐతంబురా యాపిల్ వాచ్ ప్రోడక్ట్. అయితే మీకు ఖాళీగా ఉంటే ఇక్కడ మెసేజ్ ఇస్తాను. ఐటెంలో ఉన్న సాంగ్స్ అన్ని హాయిగా వినొచ్చు. ఇది వింటున్నాం. ఈ మధ్యనే మంచి డీల్ దొరికితే కామెంట్ లో కొన్నాను. అందుకేనేమో అది దివాలా తీసినది. దేవి, వారము అంతయు భక్తుల కష్టాలు తీర్చి అలసిపోతున్నాను దేవి. కాస్త వారాంతంలో విశ్రాంతి తీసుకోవాలి. స్వామి, అది ఎలా కుదురుతుంది? వారం రోజులు మీరు భారతదేశ ప్రజల సమస్యలు వినేది, మరి ఎన్ఆర్ఐ సంగతులు ఏంటి? వీళ్ళకి ఖాళీ దొరికేది వేకెన్సీలోనే కదా. అది సరే నారద, ఈ ఎన్ఆర్ఐ భక్తులు నా మీద భక్తితో దేవాలయానికి వస్తారు, లేకపోతే ఆ పక్కనే ఉన్న సర్వనాభం చెన్నై దోశలో దోశలు తినడానికి వస్తారు. నాకెప్పటికీ అర్థం కాదు. ఎంత మాట స్వామి! అయినా నీకన్నా మా దేవుందిరే నాయన, నీ బ్రహ్మచారి జీవితమే బాగుంది. ఎంత మాట స్వామి! మీరు మాలాగా ఉంటే తెలుస్తుంది మాకు అర్థం. ఏంటి, మేము చూడనివా, మాకు తెలియనివా? అయితే ఒక్కరోజు మీరు బ్రహ్మచర్యం ఉండి చూపెట్టండి. ఓ, అదెంత పని! అమ్మ నారదా, మెలిక పెట్టవా? అడుసు తొక్కనేరా, కాలు జారనేరా. సర్లే, ఒప్పుకున్నాక తప్పుతుందా? చెప్పు నారదా, ఎక్కడ బ్రహ్మచారిగా ఉండమంటావా? నువ్వే చెప్పు. ఎప్పుడు మీరు భారతదేశంలోనే అవతరించదు, ఈసారి వేరే స్టూడెంట్స్ స్వామి ఈ భూప్రపంచం మీద. సరే, ఈ కనిపించే సుందర భూప్రపంచం మీద పశ్చిమ దిక్కున చూసేదాన్ని. ఆహా, ఏమి ఆ సువిశాల దేశము, చూడముచ్చటగా ఉన్నది. అది అమెరికా ప్రభు. ప్రభు, అక్కడికి అసలు వద్దు. ఈ మధ్యనే అక్కడ ట్విన్ టవర్ స్కూల్ చేశారు.
అవును దేవి లెస్సబలికిది. సరే అటునైతే భూమికి మధ్య భాగంలో చూసేదాము. ఆహా, ఏమి ఆ ఇసుక తిన్నులు ఖర్జూరములు నోరూరించుచున్నవి. అది దుబాయ్ ప్రభు. ప్రభు, అక్కడ మంచినీళ్ళకి చాలా కష్టం. అక్కడికి అసలు వద్దు ప్రభు. ఏమిది? విష్ణుమూర్తి మళ్ళా జన్మించినకు ఈ భూమి మీద ఒక్క ప్రదేశం కూడా లేదా? సరే అయితే భూమికి తూర్పు దిక్కున చూసేదాం. అది ఆహా, ఏమి ఆ ఎత్తైన భవనములు జల జల జారే జలపాతములు బహు చూడవచ్చడగా ఉన్నది. అది జపాన్ ప్రభు. స్వామి, అక్కడికి అసలు వద్దు. మొన్ననే సునామీ వచ్చినది. ఓహో, ఈ విష్ణుమూర్తి మళ్ళా జన్మించుటకు ఈ భూ ప్రపంచంలో ఒక్క ప్రదేశం కూడా లేదా? అయే కటకట. నారదా, స్వామి వారిని నువ్వేగా తిరకాసులో పెట్టినది. సో నువ్వే ఒక ప్లేస్ చూపించు. మీరు చెప్తున్నారు కాబట్టి మాత చెప్తున్నాను. ఐరోపా ఖండమున యూకే దేశమున అందమైన స్విమ్లీ ఫారెస్ట్ మధ్యన ప్రజ్ఞ మహానగరం అక్కడికి స్వామి వారిని ఒక రోజు బ్రహ్మచారిగా ఉండి చూపెట్టండి స్వామి. అక్కడ ఈ మధ్యనే హెచ్ఎస్ఎంపీ తీసేసి వర్క్ పర్మిట్ చాలా కష్టం చేశారంట. విజిట్ వీసా కూడా తీసేశారంట కదా నారదా. ఆ సంగతి నాకు వదిలేని మాత. త్రిలోక సంచారిని కదా. నాకు తెలిసిన ఏజెంట్స్ సౌతాల్లో ఫ్రాన్స్ బార్డర్లో చేయించారు స్వామి వారికి. సర్లే, ఒప్పుకున్నాక తప్పుతుందా? అక్కడనే కానిపోనారదా? అయితే బ్రెక్నిల్ నగరంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అని ఒక సంస్థ ఉన్నది. అక్కడికి దేశ విదేశాల నుంచి కన్సల్టెంట్ తీసుకొచ్చి జాబ్స్ ఇప్పిస్తున్నారంట. మీకు అక్కడికి వీసా చేయించదు స్వామి. వెళ్ళొస్తాను స్వామి, వెళ్ళొస్తాను మాట. అమ్మయ్య, వచ్చిన స్కీమ్ అయిపోయింది. ఏమి ఈ బ్రాక్వెల్ సౌందర్యం? ఆ ఫారెస్ట్ పార్కు, ఈ జెన్నెట్ పార్కు, ఆ సిల్లీ ఫారెస్ట్ బహు సుందరంగా ఉన్నది. అదిగో అల్లంత దూరం రేటింగ్ నగరము, ఇటు చూస్తే విన్సోర్ భవంతి, ఇటు చూస్తే లండన్ మహానగరము. వీటన్నిటి మధ్య బ్రాక్వెల్ బహు సుందరంగా ఉన్నది. మనం వైకుంఠం వదిలేసి ఇక్కడికి వెళ్ళిపోదామా దీన్ని? అది అంతయు బాగానే ఉంది స్వామి. కానీ ఈ మధ్యనే బ్రాజిల్లో షాపులు ఆఫీసులు క్లోజ్ చేస్తున్నారంట. మరి మీ బ్రహ్మచారి జీవితం గడిపినది అలాగే దేవి పద. ఇదిగా సెట్ అమ్మయ్య, ఈ మంత్రం ఏంటి కూడా వచ్చేసింది. అదిగో అక్కడ మనీ కౌంట్ చేస్తున్నాడే, ఆయన పేరు రఘు. మన వాడిది గుంటూరు. ఫారెన్ లో బాగా డబ్బులు సంపాదించి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలన్నదే మన వాడి టార్గెట్. దానికోసం మన వాడి దగ్గర ఎన్నో మనీ స్కీములు ఉన్నాయి. ఈ మధ్యనే పని చేయకుండా పౌండ్ సంపాదించడం ఎలా అనే యాప్ కూడా రిలీజ్ చేశారు. ఈ చుట్టుపక్కల పే కపితామహ అని పేరు కూడా ఉందండోయ్. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. మన వాడికి కాఫీ అంటే మహా ప్రాణం. కప్పు కాఫీ కోసం క్రిమినల్ గా కూడా తయారవగలడు. మన బ్రాక్నెల్లో స్టార్ బక్స్, కోస్తా కేఫ్ ఇంకా మూసేకుండా ఉన్నాయంటే మనవాడి పుణ్యమే. ఎంత వారలైనా కాఫీ దాసులే అనే నానుడి బహుశా మనవాడి నుంచే పుట్టుండొచ్చు. ఇక నెత్తి మీద చేయి పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడే, ఆయన పేరు అనిల్. మ్యారీడ్ బట్ సింగిల్. అదేంటి అని అనుకుంటున్నారా? కంగారు పడతాను. పెళ్ళైన మర్నాడే ఆన్ సైట్ రిక్వైర్మెంట్ అంటూ ఆదరాబాదరాగా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి సగం టైం ఫోన్ లోను, ఇంకో సగం టైం ఆన్లైన్ లోను బిజీగా ఉంటాడు. మన వాడికి తెలుగు వంటలంటే మహాప్రాణం. రోజు ఆవకాయ పప్పు లేదే మన వాడికి ముద్ద దిగనే దిగదు. మన వాడి జీవితాశయం ఏంటంటే ఈ బ్రాక్నెల్లో మంచి ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేసి తెల్లోడికి తెలుగోడి గోంగూర రుచి చూపించాలని. ఇక నారదుడి మాయమాటల్లో పడ్డ మన విష్ణుమూర్తి వీళ్ళ మధ్య ఒక్కరోజు బ్రహ్మచారిగా ఎలా గడపబోతున్నాడు మీరే చూడండి. మళ్ళీ నువ్వే గెలిచావు. చచ్చినా ఇతడు అనుకో. పోయిన నెల కూడా ఇదే మాట అన్నావు. అయినా నీ వీక్నెస్ అయినా ఇన్వెస్ట్మెంట్. సరే గానీ ఈ వీక్ కుకింగ్ డ్యూటీ నీదే కదా. గ్రోసరీస్ అవి తెచ్చావా? గ్రాసరీసా? లేదు. సర్లే, నీ కార్ తీసుకు. ఏంటి కారు ఇవ్వాలా?
సౌత్ అని చెప్పి స్కాట్లాండ్ దాకా వెళ్ళి వచ్చావు గుర్తులేదా పెద్ద ఏంటో నీ కారు కోతి కొబ్బరి చెప్పించినట్టే కారు ఇవ్వటం కుదరదు F4 లో ఏదో ఎగ్జిట్ అలా మిస్ అయిపోయి స్కాట్లాండ్ రీచ్ అయ్యాం. నీకు ఆ విషయం స్కాట్లాండ్ వెళ్ళాక తెలిసిందా సరే కానీ ఎప్పుడు ఈ పప్పు ఆవకాయ ఏం చేస్తావు కొంచెం వెరైటీగా పావు పచ్చిన పాస్తానో చేయొచ్చు కదా ఏమంటివి తెలుగు రోడ్లో పుట్టి తెలుగు రోడ్లో పెరిగి తెలుగు వంటతో కండలు పెంచి ఈ రోజున తెలుగు వంటకే పేరు పెడుతున్నావు. అయిందా ఆపరా బాబు అయినా నేను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ సరే మన బాస్ ఫోన్ చేశాడు ఎవరో మూర్తి అట కొత్తగా మన ఆఫీస్ లో జాయిన్ చేయడానికి వస్తుందంట అకామిడేషన్ దొరికేంత వరకు మనతోనే ఉంచుకోమన్నాడు సరే ఆ క్యాండిడేట్ కి నా వంట చేయడం వస్తే మనం ఎంజాయ్ చేసుకుంటాం నేను చూస్తా ఎవరండి మీరు హలో అండి, నా పేరు మూర్తి అండి. ఓ మూర్తి మీరే నా బాస్ చెప్పారు అవునండి. రఘు. హాయ్ రఘు. హాయ్ అండి. కానీ హాయ్ అండి. ఏంటి యూకేకి కొత్త మీరు అవునండి, ఎప్పుడు భారతదేశంలో అవతరించడమే అలవాటు. ఏంటంటే ఇదే కొత్త అండి. జాబ్ చేయటం అదే అనుకోండి. పర్లేదండి తర్వాత పాత అయిపోతుంది అయినా ఆన్ సైట్ కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ 1 year నీలాగే చంటిగాళ్ళలాగే ఉంటారు బాస్ తర్వాత ఒక 1 year అయ్యాక మోసగాళ్ళకు మోసగాడిగా తయారవుతారు ఇంతకీ ఏ ఊరికి ఇది? మాది వైకుంఠం అండి. వైకుంఠమా? అది కదా ఏ బస్సు వెళ్తారు? మా ఊరికి బస్సు అయితే తేలారండి. బస్సు కింద పెట్టి అక్కడికి వెళ్తారు. సరిగా గారు మన ఫ్లాట్ లో అంతా రొటేషన్ బేసిస్ కుకింగ్ ఒకరు చేస్తే క్లీనింగ్ ఇంకోరు చేయాలి క్లీనింగ్ ఇంకొకరు చేస్తే గ్రోసరీస్ ఇంకొకరు తేవాలి కానీ ఎవరైనా కొత్తగా వస్తే ఇవన్నీ వాళ్ళే చేయాలి ఏంటి ఈ పనులన్నీ నేను చేయాలా? మీకు నేను పనులు చేసి పెట్టాలా? అన్నారదా ఏంటి తేడాలు ఉన్నాయి? ఆయన మాట్లాడాలి మనకి పత్రాలు తెచ్చాడు ఏంటి మీరు గుసగుసలు? ఏం లేదు నేను మన మేనేజర్ గురించి చెప్తున్నా వాడికి అసలే టెక్ ఎక్కువ ప్రతిదానికి కట్ చేస్తా అనుకుంటా సో బీ కేర్ఫుల్ అలాగే. సరే మూర్తి గారు